హాయ్ ఎవ్రీవన్. ఈ ఎగ్ షెల్స్ నేను ఒక 3 months బ్యాక్ వీటితో క్రాఫ్ట్ కానీ పెయింటింగ్ కానీ చేద్దామని స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఎగ్స్ ఉంటాయి కదా, మనం వాటిని యూస్ చేసేటప్పుడు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బ్రేక్ చేసాను అనమాట. సో దట్ ద హోల్ ఎగ్ విల్ రిమైన్ ద సేమ్. ఆ యూస్ చేసిన ఎగ్స్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని స్మెల్ లేకుండా నీట్గా డిష్ వాషర్తో కానీ ఎనీ హ్యాండ్ వాష్తో కానీ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేను ఎండకు పెట్టేసాను అనమాట. ఎండకు పెట్టేసి ఇవి మంచిగా డ్రై అయ్యాక ఏదైనా డస్ట్ ఉంటే అది క్లీన్ చేసేసుకొని నేను ఒక మంచి పెన్సిల్ తీసుకొని దాంతో మార్క్ చేసుకున్నాను. మనం ఏదైతే పెయింటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ అవుట్లైన్ డ్రా చేసేసుకోవచ్చు అనమాట. సో హియర్ నేను ఒక క్యూట్ డక్లింగ్ని డ్రా చేసుకొని ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తున్నాను అనమాట దాన్ని పెయింట్ చేసుకోవడానికి. అలానే ఈ ఎగ్ మనం వన్ సైడ్ బ్రేక్ చేస్తున్నాం కదా, ఆ సైడ్ నేను ఒక టేప్ని స్టిక్ చేశాను అనమాట. సో దట్ మనకి గ్రిప్ ఉంటుంది. సో ఈ డక్లింగ్ పెయింటింగ్ అయిపోయింది. ఇక్కడ యాక్రిలిక్ కలర్స్ యూస్ చేశాను సో దట్ దే విల్ స్టే వెరీ లాంగ్. వీ కెన్ సీల్ ఇట్ విత్ వార్నిష్. తర్వాత మనం సీల్ చేసుకోవచ్చు వార్నిష్తో, దానిపైన డస్ట్ ఏది పడుతుంది. సెకండ్ ఇంకొక ఎగ్ పైన నేను హైబిస్కస్ డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ నేను హైబిస్కస్ పెయింటింగ్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా నేను ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఎగ్ ఇలా ఉంటుంది కదా ఓవల్ షేప్లో. సో నేను లెంత్ వైజ్ ఫ్లవర్ని వచ్చేలాగా డ్రా చేసుకున్నాను. ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకొని బేస్ ఫిల్ చేస్తున్నాను. తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకొని డీటెయిలింగ్ ఇస్తున్నాను అనమాట. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ ఈ ఎగ్ కూడా నేను వన్ సైడ్ అనేది టేప్ ఎక్కడైతే బ్రేక్ అయి ఉంటుందో అక్కడ మాస్కింగ్ టేప్ ఉంటుంది కదా, ఆ మాస్కింగ్ టేప్ని స్టిక్ చేశాను అనమాట. సో దట్ మనకు హోల్డ్ చేయడానికి గ్రిప్ ఉంటుంది ఎగ్ని. సో ఇలా నేను ఎల్లో అండ్ ఆరెంజ్తోన పెయింట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత రెడ్ కలర్ పెయింట్ తీసుకొని మిడిల్లోన డీటెయిలింగ్ ఇచ్చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది రెడీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ రెడ్ కలర్తో డీటెయిలింగ్ ఇచ్చేసి తర్వాత దీనికి లీవ్స్ కూడా డ్రా చేసుకున్నాను. యూ కెన్ సీ దట్ లేటర్. లీవ్స్ డ్రా చేసేసి దానికి డీటెయిలింగ్స్ విత్ ఎల్లో కలర్ ఇచ్చేసాను అనమాట. సో ఇది డ్రై అయ్యాక దీన్ని కూడా మనం వార్నిష్తోన సీల్ చేసుకోవచ్చు. వార్నిష్ ఏంటి అంటే ఇది డస్ట్ అదేం పట్టకుండా మన పెయింటింగ్ మీద అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ. చాలా రోజులుగా అనుకుంటున్నా నా వీడియోస్కి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ మ్యూజిక్ అనేసి. మనకేం ముందు అలవాట్లేదు, మనమేం ప్రోస్ కాదు. సో చాలా ఆలోచించాను అనమాట, వాయిస్ ఓవర్ ఇవ్వాలా లేదా, ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు, వాట్ ఇఫ్ ఇట్ సౌండ్స్ వియర్డ్ అనేసి చాలా ఆలోచించి ఫైనల్గా నా వీడియోస్కి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. అండ్ నా దగ్గర ఎలాంటి మైక్ లేదు. సో బేర్ విత్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.